రైట్ వేణుగోపాల్ గారు, మొత్తానికి ఎక్కడన్నా ఏదన్నా చిన్న సంఘటనలు జరిగితే గోతికాడ నక్కల కాచు కూర్చొని వాటిని రెచ్చగొట్టి చిచ్చుపెట్టి కూటమిని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని, అయితే ఆ ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగనివ్వంటూ ఇక్కడ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోష్న గారు కానీ లేకపోతే జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు కానీ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏమంటారు? మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి వేణుగోపాల్ గారు, మీ వాయిస్ మీట్లో ఉంది. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులైనా కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు అధ్యక్షులు కానీ, వీళ్ళ అధ్యక్షులు కానీ, పార్టీ లీడర్స్ కానీ, వీళ్ళకి మెమరీ లాస్ పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు మెమరీ లాస్ అనుకుంటున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనేక సభల్లో అనేక విధాలుగా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడినాడు. అదే విధంగా చంద్రబాబు నాయుడు 5 సీట్లో 10 సీట్లో ఒక్కొక్క బిస్కెట్లు వేసినట్టు వేస్తే తోక ఊపుకుంటూ పోవడానికి నేనేమన్నా ఇదే అని చెప్పి ఆయనే మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పవన్ కళ్యాణ్ మాట్లాడమని చెప్పాడా? ఆడేనా గోతికాడ నక్కలా కాసుకున్నాడా? పవన్ కళ్యాణే చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి మాట్లాడినాడు, చంద్రబాబు నాయుడు అక్రమాల గురించి మాట్లాడినాడు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కుక్కకు బిస్కెట్లు వేసినట్టు 10 సీట్లో 20 సీట్లో వేస్తే నేను తోకుక్కుంటా పోవడానికి నేనేమైనా ఇదే అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ రోజు మా ప్రమేయం లేదు. పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు నాయుడు విమర్శించాడు. ఆ తర్వాత ఇంకొక సభలో ఏం చెప్తాడు? నాకు 2 చోట్ల నిలబెడితే 2 చోట్ల నన్ను ఓడగొట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాంటి వాళ్ళతో నేను వాళ్ళ ప్రభు అధికారం ఇస్తే వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇది అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆయన ఒక్కొక్క సభలో ఒక్కొక్క విధంగా తెలుగుదేశం పార్టీని విమర్శించాడు. అదే విధంగా ఆ పార్టీని వ్యతిరేకిస్తూ గత 6 నెలల ముందు వరకు ఏది చంద్రబాబు నాయుడు జైల్లో ఏదైతే పోయినాడో ఆ జైల్లో ఆ పార్టీ పతనమయ్యే స్థాయిలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు అవినీతి కేసులో 54 రోజులు జైల్లో ఉంటే ఆయన పరామర్శించడానికి పోయి ఆ పార్టీ పూర్తిగా పతనమైపోతే ఆ నాయకులు ఇళ్లలో నుంచి బయట రాకపోతే పవన్ కళ్యాణ్ ఆయనకు ఆత్మధైర్యం చెప్పి నేనున్నాను నీకు రా అని చెప్పి బుధానేసుకొని చంద్రబాబు నాయుడిని, అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఫేవర్గా మాట్లాడుతున్నాడు. అంతకుముందు అంతా 4.5 సంవత్సరాలు మేము మాట్లాడమన్నాం పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు అవినీతి గురించి, అక్రమాల గురించి, కుక్కకు బిస్కెట్ల గురించి, 2 చోట్ల నిలబెడితే 2 చోట్ల వాడగొట్టించారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి మాట్లాడడం కానీ ఇవన్నీ మేము మాట్లాడించామా? మేమేమైనా గోతికాడ నక్కలాగా చెప్పించామా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? గత 6 నెలలుగా ఏమంటే ఆయనకి డిపాజిట్ కూడా రాలేదు కాబట్టి ఆ డిపాజిట్లన్నా కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ కావాలి, భారతీయ జనతా పార్టీ సపోర్ట్లు కావాలి. కాబట్టి వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందేదానికి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఎడగనపడుతుంది, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఎడగనపడుతుంది, వీళ్ళ ప్రయోజనాలు తప్ప. వేణుగోపాల్ గారు, జనసేనకి తక్కువ సీట్లు వచ్చాయని మీరు బాధపడుతున్నారా? జనసేనకి తక్కువ సీట్లు వచ్చాయని మీరు బాధపడుతున్నారా పొత్తులో? అదే సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలంటే ఒక స్టూడెంట్ గా 175 మార్కులకి ఎగ్జామ్ రాస్తున్నాడు. వీళ్ళు ఏం రాస్తున్నారు? ఒకరు 21 సీట్లకి, ఒకరు 10 సీట్లకి రాస్తున్నారు. ఆ 10 సీట్లు ఇచ్చినా, ఆ 21 సీట్లు ఇచ్చినా, ఆ 144 సీట్లు ఇచ్చినా, ఆ 170 సీట్లు ఇచ్చినా ఆ నియోజకవర్గాలు తగినట్టు సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నాడు అని చెప్పాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏం న్యాయం చేశారంటే 10 సీట్లు తీసుకుంటే ఆ 10 సీట్లకు న్యాయం చేయండి అన్ని సామాజిక వర్గాలు. మీరు అడిగేదానికంటే మీరు మాత్రం అందరినీ ప్రశ్నించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కాని వ్యక్తిని అక్కడ మార్చాడు, ఆడ వ్యక్తిని ఈడ మార్చాడని చెప్పి మీరు మాత్రం మాట్లాడచ్చు. మేము మాట్లాడితే మాత్రం మీకేం దానికి సంబంధం అంటే మాట్లాడతారు. పొత్తుల గురించి కూడా మాట్లాడతారు. ఆ పొత్తుల గురించి తన్నుకు సచ్చింది మీరే కదా. ఆ రోజు మీరే కదా ఒకరికొకరు అమ్మనా బూతులు తిట్టుకునింది. మీరు తిట్టుకున్నా, మీరు తన్నుకున్నా మేము చూస్తా ఉండాలి, మేము ప్రశ్నించకూడదా? మీరు మాత్రం ఎవరైనా ప్రశ్నించేదానికి బుధాన్ని కడుపు వేసుకొచ్చేస్తారా? మీరు బాధపడుతున్నారు కదా జనసేన తక్కువ సీట్లు వచ్చినాయని, మీరు బాధపడుతున్నారు కదా, అందుకే అడిగా. మీరు బాధపడుతున్నారు కదా. వీళ్ళు మాత్రం పొత్తులతో అమ్మనా బూతులు తిట్టుకున్నా మేము గుమ్మని ఉండాలి, ఏం మాట్లాడకూడదు. మేము మాత్రం ఈ సీట్ ఆడికిస్తే, ఆడి సీట్ ఈడిస్తే మాత్రం వీళ్ళు వ్యతిరేకిస్తారు, వీళ్ళు విమర్శిస్తారు. ఈ పనికిరాని చెప్తే ఇంకో చోట పనికి వస్తుందని మాట్లాడచ్చు. బ్రహ్మనాయుడు గారు, రైట్. వేణుగోపాల్ గారు సమయం లేదు. జోష్న గారు రెస్పాండ్.